ఈ శ్రమలు తప్పించుకోవాలి. శ్రమల్లో సహాయం లేదనుకోండి, ఆదరణ లేకపోతే దాన్ని దాటి వెళ్ళటం అనేది చాలా అసాధ్యం అయిపోతుంది. అందులో తేలిగ్గా దాటుకుని వెళ్ళాలంటే దేవుని సహాయం వస్తాయి, అందరికీ వస్తాయి శ్రమలు. కానీ తేలిగ్గా దాటే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందులో మునిగిపోయే వాళ్ళు కొంతమంది. ఎందుకంటే ఈ నా మాట విని బండ మీద కట్టుకున్న ఇల్లు ఎన్ని వస్తాయండి, వానలు వస్తాయి, వరదలు వస్తాయి, కానీ తేలిగ్గా దాటుకుని వెళ్ళిపోతామండి. అందులో మనం ఖచ్చితంగా భద్రపరుచుకుంటాం. కానీ ఆయన మాటలు కాదని కట్టుకుంటే ఇల్లు, ఇప్పుడు ఇసుక మీద కట్టుకుంటే ఏమవుతుంది? అలాగే వానలు వస్తాయి, వరదలు వస్తాయి, కానీ ఆ వరదల వల్ల ఏమవుతుంది? ఫలితాన్ని అనుభవిస్తారండి. అక్కడ మనం తప్పించుకుంటాం, కానీ ఇక్కడ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. అందుకే ఇప్పుడు శ్రమ అనేది అందరికీ వస్తుంది, కానీ దాటే అవకాశం ఎవరికి ఉంటుంది? దేవుని మాట